అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఏదైతుందో ఈ ప్రమాదం గురించి మనం అయితే మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే చాలా భారీ ప్రమాదం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అందులో సిబ్బందితో పాటుగా కలిపి మొత్తం 242 మంది ప్రయాణం చేస్తుంటే అందులో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క 11A సీట్లో కూర్చున్నటువంటి రమేష్ విశ్వాస్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను తప్ప మిగతా అందరూ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ క్రాష్లో ఆ విమానం ఏదైతే కూలిపోయిందో ఆ ఘటనలో ఒక్కరు తప్ప మిగతా అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ ఒక్క వ్యక్తి కూడా కొద్దిగా సమయస్ఫూర్తి వ్యవహరించడంతో బతికాడని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అతను 11A సీట్లో కూర్చొని ఉన్నాడు. 11A సీట్ అనేటువంటిది ఎమర్జెన్సీ విండో ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటుంది అది. సో అక్కడ కూర్చొని ఉన్నారు. సో ఆ సమయానికి అతను కొద్దిగా సమయస్ఫూర్తితోటి విండో ఓపెన్ చేసి దూకేశాడు. సో దాంతో స్వల్ప గాయాలతోటి బయటపడ్డాడని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. అందులో చాలామంది పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అలాగే కొంతమంది కొత్తగా ఫ్యామిలీని తీసుకొని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఇందులో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలతోటి వెళ్తున్నారు. కానీ ప్రమాదవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ప్యాసింజర్ సిబ్బందితో పాటుగా ఆ విమానం కూలినటువంటి ప్రదేశం ఏదైతుందో అది ఒక మెడికల్ కాలేజ్. ఆ మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలియజేస్తున్నారు. సుమారు ఒక 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. సో దీంతో మొత్తం మృతుల సంఖ్య 274 చేరుకున్నట్లు ఇప్పటివరకు అందినటువంటి సమాచారం. సో ఈ ఫ్లైట్ గురించి మన వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్ళడం జరుగుతుంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ అయితే కనుక బాగానే వచ్చింది. అయితే అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయినటువంటి కేవలం 3 నిమిషాల లోపే ఇది కూలిపోవడం జరిగింది. సో దీనికల్లా మెయిన్ కారణాలు ఏమిటి, ఎందుకు కూలిపోయింది ఏమిటి అనే దాని గురించి అయితే కనుక ఇంకా సమాచారం అయితే కనుక అందాల్సి ఉంది. బ్లాక్ బాక్స్ని అయితే కనుక స్వాధీనం చేసుకున్నారు. అందులో డేటాని అయితే కనుక ప్రస్తుతానికి వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. అది 72 గంటల తర్వాత కానీ దానికి సంబంధించిన రిపోర్ట్ అయితే కనుక రాదు. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే అసలు కారణం ఏమిటి అనే దాని గురించి మనకి తెలియడానికి అయితే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ ఈ విమాన ప్రమాదంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారందరి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకూడదని చెప్పేసి మనం ఆశిద్దాం.